దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పరిపాలించగల సత్తా సామర్థ్యం కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఉందని గతంలో ఇది నిరూపితమైందని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారితో కలిసి బేల మండలంలో విస్తృతంగా పర్యటించారు. కాపీ, డొప్పాల, మసాలా, సైదాపూర్, టాక్లీ గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. కొన్ని పార్టీలు లేనిపోని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. వారి మోసాలకు చెక్కు పెట్టేలా ప్రజలు నిర్ణయాత్మక తీర్పును ఇస్తుంటున్నారని అన్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ప్రభుత్వం కూడా కేవలం 100 రోజుల్లోనే తామేంటో చూపి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. ఈసారి ఇక్కడ ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ గెలిపే కాకుండా కేంద్రంలో కూడా ఇండియా కూటమి ఏర్పడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ దేశంలో ధరలు పెంచుతాం, ట్యాక్సులు వేస్తాం, రిజర్వేషన్లు తొలగిస్తాం, చట్టాలు మారుస్తాం అన్నట్టు బీజేపీ పాలన ఉందని, ప్రజలు ఈ 10 ఏళ్లు విసిగిపోయారన్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కుప్పలు కుప్పలుగా అప్పులు తెచ్చి అప్పుల కుప్పగా మార్చిందన్నారు. అయినా ఎక్కడా ఎవరికి న్యాయం జరగకుండా, ఏ లోటు లేకుండా రేవంత్ అన్న చక్కటి పరిపాలన అందిస్తున్నారన్నారు. ఇక్కడ ఒకటి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లా మండల పరిషత్తుల్లో, మున్సిపాలిటీల్లో, పంచాయతీలను కూడా కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకుంటుందన్నారు. అదేవిధంగా జరగాలంటే మనమంతా కాంగ్రెస్ చేయబోయే సంక్షేమ పథకాలు విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు గుద్దేలా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. దయచేసి కాప్సీ గ్రామస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓటేస్తే మాకు కూడా ఇంకెక్కువ ఈ గ్రామానికి పనిచేయాలి ఉంటది. అవునా, ఎవరికైనా కానీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి వేస్తే ఎక్కువ పనిచేయాలనే అవకాశం ఉంటది. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుంది. ఇప్పుడు వచ్చే అన్ని ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కనుక మీరందరూ కూడా అభివృద్ధి గ్రామాన్ని, కాప్సీని అభివృద్ధి చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు మీకు ఇల్లు కానీ, ఇంకోటి కూడా చెప్తున్నా, మనకు 3,500 ఇల్లు 3,500 ఘర్ మిలే. సో కాప్సీల ఖచ్చితంగా నేను ఈ సంవత్సరం ఒక 30 ఇల్లు ఇస్తాను. 30 ఘర్ దేతాయి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మన గరీబోళ్ళ బతుకులు బాగుపడతాయి. లేదంటే కనుక గరీబోళ్ళు. ఇంకోటి ఏమంటే బీజేపీ గెలితేనట ఆడు ఎస్సీల రిజర్వేషన్లు తీసేస్తాడట, బీసీల రిజర్వేషన్లు తీసేస్తాడట, ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాడట. ఇక మరి ఎట్లా బతుకుడు చెప్పు? భూమి అంతే కదా, భూములు మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తాడట. భూములు లేనోళ్ళు, గరీబోళ్ళు కోట్ల మంది ఉన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీలలో. మరి వాళ్ళు ఎట్లా బతకాల? కాబట్టి కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ ఓట్లయితేనే రాజ్యాంగాన్ని రక్షిస్తుంది. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తాడట. సరేనా? మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ఓటేయాలా, సుగుణక్కని గెలిపియాలా, రేవంత్ రెడ్డి అని గెలిపియాలా. సుగుణక్క గెలిస్తే రేవంత్ రెడ్డి అని గెలిచేట కాదా? అవునా కాదా? సుగుణక్క గెలిస్తే రేవంత్ రెడ్డి అని గెలిచినట్టే, సుగుణక్క గెలిస్తే సీతక్క గెలిచినట్టే, సుగుణక్క గెలిస్తే నేను కూడా గెలిచినట్టే. అవునా కాదా? కాంగ్రెస్ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే జై కాంగ్రెస్. మనం ఉండటానికి ఇల్లు కావాలి, మంచి ఇల్లు కావాలి. ఏదైనా పోలీస్ కేసులో లేకుండా చిన్న చిన్న కేసులు ఉంటున్నాం, మరి దానికి మధ్యవర్తిగా ఉండి పనిచేయాలి. ఈ భారతదేశం రాముడు అన్ని రాముడు చంద్ర పూజ చేద్దాం, పసుపు కొడదాం, పూజ చేద్దాం. కానీ ఎంతసేపు రాముడు అంటే పూజ కూడా పెట్టాలి కదా. మనం కూడా చేద్దాం, రాముడితో పాటు మనం కూడా భోజనం చేద్దాం. దయచేసి ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు గతంలో తనకు మెజార్టీ రాలేదు, మీరు కూడా ఒక పార్టీ గెలిపించారు, తప్పులు ఏదే గెలిస్తే అదే చేయము. కానీ ఇప్పుడు అవకాశం ఉంది, అది సరిదిద్దుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. పార్లమెంట్ లో మరి ఆదివికాస్ ఒక మహిళను నిలిచబెట్టిండ్రు. నేను మీ దయలో నేను 3 సార్లు ఎక్కువ అయినా, మరి ఊళ్ళో వెళ్ళినాము. అప్పుడు అట్టనే పనులు కూడా చేసినాం. ఇప్పుడు ఒక మహిళను పెట్టిండ్రు. మహిళలకు పెద్ద బిడ్డ ఇవ్వాలి. గరీబుల మహిళలు ఒక టీచర్ ఆమెను పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. మరి మిగతా వాళ్ళు ఎవరు పెట్టినో మీకు తెలుసు. మరి టీచర్ పార్టీ నుంచి వచ్చి సేవ చేయడానికి సేవ చేస్తుంది అందరికి ఊళ్ళల్లో. ఇప్పుడు సేవ చేయడానికి వచ్చింది కనుక 1 కాంగ్రెస్ పార్టీ, 2 ఇండ్లు, 3 ఇందాక చెప్పినట్టు 2 లక్షల రూపాయలు 10 సంవత్సరాలు 10 साल में नहीं हुआ.
करते करते बोलते के चले गए, टाइम गुजर गए। अभी अगस्त 15 कौन सा दिन है? अपना आजादी का दिन है। అంటే అందరు జ్ఞాపకం ఉంచుకోవాలి, రైతు సోదరులు జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 నాడు మాఫీ చేస్తానని చెప్పిండు. అందరూ కూడా చేతి గుర్తుకోటే